హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 86. అన్నయ్య, నీ ఫ్రెండ్ని అంత తక్కువ అంచనా వేయకు. నీ దగ్గర అలా ఉన్నాడు కానీ నా దగ్గర ఇందాక చాలా ఎక్స్ట్రాలు చేశాడు అంది స్నేహ. రుద్ర నవ్వుతూ, ఇన్నాళ్ళు వాడి మనసులో దాచుకున్న ప్రేమని ఒకేసారి నీ మీద చూపించడానికి ట్రై చేస్తున్నాడు లేరా. వాడి విషయం వదిలేసి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని స్నేహ తల నిమురుతూ ప్రేమగా చెప్పాడు రుద్ర. డాడీ, నువ్వు అత్త ఏం మాట్లాడుకున్నారు? నాకేం అర్థం కాలేదు అన్నాడు తన చిట్టి బుర్ర ఊపుతూ బన్నీ. రుద్ర నవ్వుతూ వంగి బన్నీకి ముద్దు పెట్టి, నువ్వెప్పుడే అవన్నీ తెలుసుకోకూడదులే బంగారం అంటూ బబ్లుని చూసి, ఈ రోజుకి ఆటలు చాలు, లోపలికి పదండి, చీకటి పడింది కదా, వెళ్దాం రండని రుద్ర అన్నాడు. ముగ్గురు పిల్లల్ని తీసుకుని రుద్ర లోపలికి రాగానే శివాని రుసరుసలాడుతూనే సురేఖతో పాటు డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంది. సురేఖ శివాని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఇంతసేపు బాగానే ఉన్నావు కదా శివ, ఇప్పుడెందుకు అంత కోపంగా ఉన్నావు అని అడిగింది. వెళ్ళి మీ తమ్ముడిని అడుగుదురా అంటూ రుద్ర రావడం చూసి మూతి తిప్పుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది శివాని. దీనికి కులుకులు ఎక్కువయ్యాయి, నైట్కి చెప్తా దీని సంగతి అనుకుంటూ మనసులోనే నవ్వుకున్నాడు రుద్ర. మీ మమ్మీకి నిజంగానే కోపం వచ్చినట్టుంది బేబీ, కాసేపు అలాగే ఉండనిద్దాం, ఇద్దరం కలిసి నైట్కి కూల్ చేద్దాం, సరేనా అన్నాడు రుద్ర నవ్వుతూ బన్నీతో. మమ్మకి సారీ చెప్పి తనని కూల్ చేయనన్నా, లేకపోతే నేను కూడా నీతో మాట్లాడను అంటూ బన్నీ మూతి బిగించాడు. నీకు మీ మమ్మీ మీదున్న పిచ్చిని చూసి కూడా నీతో చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు అంటూ వాడిని కిందకు దించి, వెళ్ళి మీ మమ్మతో అన్నం తినిపించుకో, నేను తర్వాత ఎలాగోలా మీ మమ్మని కూల్ చేస్తాను, దానికంటే ముందు నువ్వు అలిగి కూర్చునేలా ఉన్నావు అన్నాడు రుద్ర. బన్నీ యాటిట్యూడ్ చూపిస్తూ, అవును, మా మమ్మని ఏడిపిస్తే డాడీవని కూడా చూడను, నిన్ను కూడా నేను తర్వాత ఏడిపిస్తాను, గుర్తుపెట్టుకోనన్నా అంటూ తన బుడ్డి వేలు చూపించి వార్నింగ్ ఇచ్చాడు బన్నీ రుద్రకి. అది చూసి రుద్ర చిరుకోపంగా, పొర బుడంకాయ్ అంటూ వాడిని శివాని దగ్గరకు పంపేసి అతను తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు. మమ్మా మమ్మా అంటూ కిచెన్లోకి వెళ్ళిన బన్నీని చూసి, ఏం కావాలి కన్నయ్య అన్నది శివాని. డాడీ నిన్ను ఏడిపించాడు కదా, నేను నాన్నతో చెప్పాలే నీకు సారీ చెప్పమని, నీకు నేనున్నాను మమ్మ, ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను అంటూ ఆమె కాళ్ళు చుట్టుకున్నాడు బన్నీ. శివాని నవ్వుతూ కొడుకుని ఎత్తుకుని ముద్దులు పెడుతూ, అవును బంగారం, నాకెవ్వరున్నా లేకపోయినా ఎప్పుడు నాకు నువ్వే తోడున్నావు, నా కన్నయ్య బంగారు కొండ అని మురిసిపోతూ బన్నీని గట్టిగా గుండెలకు హత్తుకున్న శివాని, పద కన్నయ్య నీకు బువ్వ తినిపిస్తానంటూ బౌల్లో రైస్ పెట్టుకుంటుంటే చూసి, మమ్మ నాతో పాటు సన్నీ బబ్లు కూడా నువ్వే తినిపించు, నువ్వు పెట్టే బువ్వ చాలా టేస్టీగా ఉంటుందని సన్నీ చెప్పింది అన్నాడు బన్నీ క్యూట్గా. అవునా, అలా చెప్పిందా, ఓకే, మీ ముగ్గురికి నేనే తినిపిస్తాలే అంటూ వాళ్ళిద్దరూ కూడా సరిపోయేలా బౌల్లో రైస్ పెట్టి నెయ్యి వేసి పిల్లలకి నచ్చేలా కూర కలిపి బయటకు తీసుకొచ్చింది శివాని. హాల్లో కూర్చునున్న సన్నీ బబ్లుని చూసి, హ్యాండ్ వాష్ చేసుకురండి సన్నీ, ఈరోజు మా మమ్మ మనకి పువ్వు తినిపిస్తుంది అన్నాడు బన్నీ. సన్నీ ఎగ్జైట్ అవుతూ, అవునా అత్త, నువ్వు పెట్టే నెయ్యి బువ్వ అంటే నాకు చాలా ఇష్టం, ఇప్పుడే హ్యాండ్ వాష్ చేసుకొస్తాను అంటూ వెళ్ళింది సన్నీ. బబ్లు కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి శివాని దగ్గర కూర్చున్నాడు. శివాని ముగ్గురికి చిన్ని చిన్ని ముద్దలు చేస్తూ వారి చేతుల్లో పెట్టి తినిపిస్తుంటే తన తండ్రితో మాట్లాడి బయటకు వచ్చిన రుద్ర స్టెప్స్ పై నుంచి శివానిని పిల్లల్ని చూస్తూ, ఒకప్పుడు తన తల్లి తమని కూడా అలాగే దగ్గర కూర్చోబెట్టుకుని గోరు ముద్దలు చేసి పెట్టడం గుర్తుకు వచ్చి కన్నీళ్లతో హాల్లో ఉన్న తల్లి ఫోటో వైపు చూశాడు రుద్ర. అన్ని విషయాల్లోనూ నిన్నే గుర్తు చేస్తుందమ్మా నీ కోడలు, నువ్వు దూరమైనా నా కోసం నీలాంటి అమ్మాయిని నా లైఫ్లోకి పంపించావా అనుకున్నాడు రుద్ర. తననే చూస్తున్న రుద్ర చూపులు తనను గుచ్చుకోవడంతో శివాని మెట్ల మీదకు చూసి అక్కడున్న రుద్రని చూసి మూతి తిప్పుకుని పిల్లల వైపు తిరిగిపోయిందామె. భవానీని భోజనానికి పిలవడానికి వెళ్ళొస్తున్న సురేఖ రుద్రను చూస్తూ, రుద్ర, ఇందాక శివానీనేమన్నావేంటి, అలా కోపంతో చిరుబుర్లాడుతుంది నీ మీద అని నవ్వుతూ అడిగింది. రుద్ర కూడా నవ్వుతూ, దాన్ని చిన్నగా ఉడికించాలి అక్క
అందుకే నా మీద కోపంగా ఉంది అన్నాడు. సురేఖ కూడా నవ్వుతూ, తను చిన్నపిల్లలా ఉడుక్కుంటూ నీ మీద ఎంత బాగా కంప్లైంట్ చేస్తుందో. నాకైతే తనని అలా చూస్తే తనకి బన్నీకి పెద్ద తేడా లేదనిపించింది. అంత క్యూట్గా ఫేస్ పెడుతుందంది సురేఖ. అవునక్క, అందుకే నేను కూడా దాన్ని అప్పుడప్పుడు అలా ఏడిపిస్తూ ఉంటాను అన్నాడు రుద్ర నవ్వుతూ. ఏంటక్క తమ్ముడు అక్కడే నిలబడ్డారు అని నవ్వుతూ స్నేహ అక్కడికి రావడంతో, ఏం లేదు పద, ఎప్పుడు తిన్నావో ఏంటో, డిన్నర్ చేదువు. రుద్ర నువ్వు కూడా పద నాన్న అంది సురేఖ. కాసేపు ఉండక్క అందరం కలిసి భోంచేద్దాం అంటూ ప్రదీప్ ఎక్కడ ఇంకా రాలేదు అన్నాడు రుద్ర స్నేహని చూస్తూ ప్రదీప్ కోసం. అప్పుడే తన రూమ్ నుంచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన ప్రదీప్ని చూసి, వస్తున్నాడు చూడు అన్నది స్నేహ అతని వైపు చూస్తూ. తను ఎంతో ఇష్టపడే కలర్ షర్ట్లో క్యూట్గా తనకి ముద్దొచ్చేలా రెడీ అయిన ప్రదీప్ని ఒక క్షణం పాటు అలాగే చూసింది స్నేహ. తనని చూస్తున్న స్నేహ వైపు చూసి కళ్ళెగరేశాడు ఏంటి అన్నట్టుగా ప్రదీప్. రుద్ర సురేఖ ఉన్నారని టక్కున మొహం తిప్పేసింది స్నేహ. వాళ్ళ సైగలు సురేఖ గమనించి, ఏంటి ఇద్దరు సైగలు చేసుకుంటున్నారు, మ్యాటర్ ఏంటి అనుకుంది మనసులో. నీ ముస్తాబైతే రారా డిన్నర్ చేద్దాం అన్నాడు వెటకారంగా రుద్ర. నీకంటే ఎక్కువ కాదులే అన్నాడు ప్రదీప్ కూడా వెటకారం కలిపి. కిందకు వచ్చిన వాళ్ళు శివాని పిల్లలకు తినిపించే వరకు వెయిట్ చేసి తర్వాత అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. అప్పుడే తినడానికి వచ్చిన భవానీ వాళ్ళని అలా నవ్వుతూ మాట్లాడుకుంటూ భోంచేస్తుంటే చూసి, నా కొడుకు కూడా సక్రమంగా ఉండుంటే వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఇలాగే ఉండేవాడు కదా అని మనసులో బాధగా అనుకుంది ఆవిడ. భవానీ అక్కడే ఆగిపోవడం చూసిన రుద్ర, రాత అక్కడే ఆగిపోయావేంటి, భోంచేద్దాందా అని నార్మల్గా పిలిచాడు. వస్తున్నాను అంటూ ఎవరి వైపు చూడకుండా వచ్చి కూర్చుంది భవానీ. సురేఖ తింటున్నది వదిలేసి లేచి ఆవిడికి వడ్డించబోయింది. లేవకు, నేను పెట్టుకుంటాను, నువ్వు తినన్నది భవానీ మొదటిసారి సౌమ్యంగా. అందరూ ఆశ్చర్యంగా ఆవిడ వైపు చూశారు. ఇంతకు ముందు ఎప్పుడైనా అలాంటి పొజిషన్లో సురేఖని చూస్తే, పెద్దవాళ్ళు తినకుండానే కూర్చుని తింటున్నావు, అంత తిండికి మొహం వాచిపోయావా అంటూ తనని దెప్పి హేళన చేసేది. ఇప్పుడు ఆవిడ అన్న మాటకి అందరూ ఆశ్చర్యపోయారు. ఈవిడలో చాలానే మార్పు వచ్చింది అనుకున్నాడు ప్రదీప్. రుద్రకి కూడా ఆవిడలో మార్పు తెలియడంతో ఆమెని ఎక్కువగా ఏమీ అనడం లేదు. శివాని భవానీ వైపు చూస్తూ, ఏదో జరిగింది. ఆ రోజు రుద్ర ఈవిడిని అన్న మాటలకు పశ్చాత్తాపంతో మారిందా, లేకపోతే మరేదైనా జరిగిందా? ఎప్పుడు నన్ను సురేఖ వదిలిని ఏదో ఒకటి అనుకుండా ఊరుకోనావిడ ఈ మధ్య అసలు నోరు తెరవడం లేదు. ఇది నిజంగా ఆవిడలో వచ్చిన మార్పా, లేకపోతే ఇంకేదైనా ప్లాన్ ఉందా అనుకుంటూ తినకుండా ప్లేట్లో కెలుకుతున్న శివాని వైపు చూసి చిన్నగా తన నడుము గిల్లాడు రుద్ర. శివాని ఉలిక్కిపడి రుద్ర వైపు చూస్తుంటే, ఏంటే ఏం ఆలోచిస్తున్నావు, తిను, తినేటప్పుడైనా బుర్రకి కాస్త రెస్ట్ ఇవ్వు అని చిన్నగా కసిరాడు రుద్ర. నువ్వు నాతో మాట్లాడుకు అని చిరుకోపంగా చెప్పింది శివాని. రుద్ర నవ్వి, సరే మాటలు లేకుండా పని కానిద్దామంటావా అని కొంటెగా చూశాడు. శివాని రుద్ర వైపు చూస్తూ అతను ఏమన్నాడో థింక్ చేశాక ఆ మాటకి అర్థం తెలియగానే, చిచ్చి నువ్వున్నావు చూడు, కొంచెం కూడా సిగ్గులేదు, ఎప్పుడెక్కడ ఏది చెప్పాలో తెలీదు అంటూ పైకి కోపం నటిస్తూ లోపల చచ్చే సిగ్గుతో మొహం పక్కకు తిప్పేసుకుంది శివాని. కానీ తన సిగ్గు రుద్ర చూపు దాటిపోలేదు. ఎంత కవర్ చేసుకుంటావో చేసుకోవే ఈ కాసేపు, తర్వాత ఎక్కడికి పోతావు అని మనసులో నవ్వుకుంటూ తన ప్లేట్ శివానీకి, శివాని ప్లేట్ తనకి మార్చుకుని ఏం తెలియనట్టు ఇందాక శివాని నోటి దగ్గరకు తీసుకుని రుద్ర మాటలకి సిగ్గుతో కిందకి పెట్టేసిన చపాతీ ముక్కని తన నోట్లో పెట్టుకుని శివాని వైపు కొండ చూపులు విసిరాడు రుద్ర. రుద్ర చిలిపి పనులను పట్టనట్టు నటిస్తూ లోపల ఎంజాయ్ చేస్తుంది శివాని. ప్రదీప్ తింటూ అటూ ఇటూ చూసి ఎవ్వరూ తనని గమనించలేదనుకుని టక్కున స్నేహబుగ్గ మీద ముద్దు పెట్టి ఏం తెలియనట్టు అమాయకంగా తల వంచుకుని తింటున్నట్టుగా నటించాడు ప్రదీప్. ప్రదీప్ తనకలా ముద్దు పెట్టడంతో స్నేహ షాక్ అయినా వెంటనే తేరుకుని అందరినీ చూసింది. ఎవ్వరూ తమని గమనించడం లేదని తెలిసి ఊపిరి తీసుకుని ప్రదీప్ని కొట్టేలా చూస్తూ ఎడమ చేత్తో ప్రదీప్ తొడ మీద గట్టిగా గెల్లింది స్నేహ.
అబ్బా అని చిన్నగా అరిచిన ప్రదీప్ అరుపుకి, ఏమైంది ప్రదీప్ గారు అని స్నేహ కూల్గా అడిగింది. దొంగ మొహందాన, గిల్లేసి ఏమైందంటావా అని ప్రదీప్ మనసులో తిట్టుకుంటుంటే, ప్రదీప్ గారు ఏమైందంటే చెప్పరేంటి అని ఇన్నోసెంట్గా అడిగింది స్నేహ. ఏదో గండు చీమ కాలి మీద కొరికిందిలే అంటూ స్నేహని చూసి పళ్ళు నూరుతూ అన్నాడతను. రుద్ర వాళ్ళ వాలకం చూస్తూ స్నేహని ఏదో చేసిందని అర్థమై నవ్వుకుంటూ, ఇంత పెద్ద మనిషికి చిన్న చీమ కొడితే అలా అరవాలా అని అడిగాడు రుద్ర. అది నిన్ను కుట్టుంటే నొప్పి తెలిసేది, నన్ను కదా కుట్టింది, నా నొప్పి నీకు తెలియదు కదా, అందుకే ఎన్నైనా చెప్తా అన్నాడు కచ్చగా ప్రదీప్. సరేలే, తిన్నాక ఆయింట్మెంట్ ఇస్తాను, తీసుకుపోయి రాసుకో అంటూ నవ్వాడు రుద్ర. శివాని విచిత్రంగా చూస్తూ, చీమ కుడితే ఆయింట్మెంట్ రాయాలా అనుకుంది. భవానీ మౌనంగా తినేసి వెళ్ళిపోతే సురేఖ తన భోజనం అవ్వగానే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. డిన్నర్ తర్వాత ప్రదీప్ రుద్ర గార్డెన్లోకి వాకింగ్కి వెళ్ళారు. స్నేహ కూడా వాళ్ళతో వెళ్ళింది. శివాని అన్నీ సర్దమని పని వాళ్ళకి చెప్పి కాసేపటి తర్వాత పిల్లల కోసం పాలు కలిపి తీసుకువెళ్ళింది కిడ్స్ రూమ్కి. అప్పటికే ముగ్గురు ఆడుకుంటూ అలసిపోయి నిద్రమొహాలేసుకుని ఉండడంతో వాళ్ళ చేత బలవంతంగా పాలు తాగించి సన్నీ బబ్లులని పడుకోమని బన్నీని తన రూమ్కి రమ్మంది శివాని. బన్నీ ఈరోజు నేను కూడా అక్కడే పడుకుంటానని అనడంతో సరే అని బన్నీని జోకొట్టి వాడు నిద్రపోయాక ముగ్గురికి దుప్పటి కప్పి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి డోర్ దగ్గరికి వేసి వచ్చింది శివాని. ఆమె తమ రూమ్లోకి వెళ్ళేసరికి రుద్ర బెడ్ మీద కూర్చుని ఫోన్ చూస్తూ ఉన్నాడు. శివాని ఒక్కతే రావడం చూసి, ఒక్కదాని వచ్చావు, బన్నీ ఎక్కడా అన్నాడు రుద్ర. వాడక్కడే పడుకున్నాడు అంటూ తన నైట్ డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళింది శివాని. బన్నీ రాలేదు అనేసరికి హుషారుగా డోర్స్ అన్నీ లాక్ చేసి షర్ట్ తీసి పక్కన పడేసి శివాని కోసం వెయిట్ చేస్తున్నాడు బెడ్ మీద రుద్ర. స్నానం చేసి నైట్ డ్రెస్లో వచ్చిన శివాని వైపు చూసి, అదేంటి చీర కట్టుకోకుండా డ్రెస్ వేసుకున్నావు అని డిసప్పాయింట్ అవుతూ అడిగాడు రుద్ర. రుద్ర వైపు చూసి మూతి తిప్పుకుంటూ వెళ్ళి లైట్ ఆఫ్ చేసి బెడ్ మీద అటువైపుకు వెళ్ళి పడుకుంది శివాని. రుద్ర తనని వెనక నుండి హక్ చేసుకుంటూ, ఏంటే నా మీదింకా కోపం పోలేదా అని హస్కీగా అడిగాడు. శివాని కోపంగా రుద్ర చేతులు తీసి పక్కకు వేస్తూ, మీలాంటి తెలివైన వాళ్ళకి నాలాంటి బుర్ర తక్కువ దాంతో పనేంటి కానీ నాకు దూరంగా వెళ్ళు అంది శివాని. బెడ్ మీద తెలివైన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అందరూ ఒక్కటేనే, కష్టమైన సుఖమైన సమానంగా పంచుకుంటారంటూ తన మెడ మీద చిన్నగా కొరికాడు రుద్ర. నాకు దూరంగా పో, నీ మాటలు రాను రాను మితిమీరుతున్నాయి, సిగ్గులేనోడా అన్నది శివాని. చెయ్యడానికి లేని సిగ్గు మాట్లాడడానికి ఎందుకు అంటూ తనని బలవంతంగా తన వైపు తిప్పుకుంటూ, నేను నుడికించాలని అలా అన్నానే, ఈ రుద్రనే బోల్తా కొట్టించిన దానివి నీకు తెలివి లేదంటే ఎవరైనా నమ్ముతారా చెప్పు అని నవ్వుతూ శివాని ముక్కు మీద ముద్దు పెట్టాడు రుద్ర. ఓవర్ యాక్షన్ చేయకులే, అవసరానికి తగ్గట్టు మాటలు మారుస్తావు నువ్వు అంది మూతి తిప్పుతూ శివాని. అవసరానికి కాదే ముద్దు, నిజంగానే నువ్వు అలా ఉడుక్కుంటుంటే చాలా ముద్దు వస్తావు, అందుకే కావాలని ఏడిపించానంటూ తన బుగ్గ మీద ముద్దు పెట్టాడు రుద్ర. అందరి ముందు నన్ను తెలివి తక్కువ దాన్నంటూ ఏడిపించి ఇప్పుడొచ్చి నేను తెలివైన దానని మనం ఇద్దరం ఉన్నప్పుడు మాత్రమే చెప్పడం ఏమార్చడమే కదా అన్నది శివాని ఉక్రోషంగా. వితౌట్ ఇంటర్వ్యూ నిన్ను నా పిఏగా చేసుకున్నానంటే నీ తెలివేంటని తెలిసే అంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చాను కదే. నువ్వు నా పెళ్ళానివని జాబ్ ఇవ్వలేదు, నీ చదువు నీ తెలివితేటలేంటో నాకు బాగా తెలుసు. నువ్వు ఇది వరకు వర్క్ చేసిన కంపెనీలో నీ ప్రాజెక్ట్ చూశాను, నాకు ఈక్వల్గా ఉంది నీ ప్రోగ్రెస్, నీ టాలెంట్ చూసి ఇంప్రెస్ అయ్యాను. అన్నింటిలోనూ నాకు నువ్వు పర్ఫెక్ట్గా సరిపోతావు, చదువు, జాబ్, రెస్పాన్సిబిలిటీస్, కానీ ఒక బెడ్ మీద తప్ప. అక్కడ నన్ను బేర్ చేసే స్టామినా లేదు అంటూ అప్పటిదాకా సీరియస్గా చెప్తున్నా రుద్ర ఒక్కసారిగా టీజింగ్ వాయిస్లోకి మారిపోయాడు. రుద్రని కోపంగా చూస్తూ, బెడ్ మీద నేను సరిపోనప్పుడు వేరే ఎవరినైనా చూసుకోపో అని అరిచి అతన్ని నెట్టేయబోయింది శివాని. వేరే వాళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పే కదే నీ దగ్గరకు వచ్చేసింది, కష్టమైనా నష్టమైనా కింద మీద పడి నీతోనే ఎలాగోలా సర్దుకుంటాలే అని రుద్ర నవ్వుతుంటే శివాని మరింత ఉడుక్కుంటూ, అంత అవసరం లేదు, నీకు నచ్చిన దాని దగ్గరికే వెళ్ళంది కోపంగా. ఇప్పుడు నేను సరదాగా ఉంటుంటే నీకెందుకు ఏడుపొస్తుంది అని తన కన్నీళ్లు తుడుస్తూ గుండెలకు హత్తుకోగానే
రుద్ర వీపు మీద కొడుతూ. ఎప్పుడు ఇంతే నువ్వు, నన్నేదో ఒక రకంగా ఏడిపిస్తావు అంది ఏడుస్తూ శివాని. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.